హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో మనం కొన్ని యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అనుకోండి అండ్ వీడియోకి కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 22K కి దగ్గరలో ఉన్నాం. సో అందుకే త్వరగా రీచ్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ మనం డీమన్ స్లేయర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ ది ట్రైలర్ వచ్చేసింది చూసారా. అండ్ అదొక టీజర్ అంతా చిన్నగా ఉంది ట్రైలర్ లా కాకుండా, బట్ ఏదో ఒకటి వచ్చింది అండ్ హైప్ కూడా పెంచేసింది. అండ్ గైస్ ఈ మూవీలో 3 ఫైట్స్ మనకి చూపిపోతున్నారు. ఒకటేమో అకాజా వర్సెస్ తాంజిరో అండ్ కియు, అండ్ ఇంకొక ఫైట్ ఏమో షినోబు వర్సెస్ డోమా ఫైట్, అండ్ ఇంకొకటేమో జెనిట్సు వర్సెస్ కైగకు. అంటే ఫైట్లు ఉండబోతున్నాయి అనమాట ఈ మూవీలో. అండ్ గైస్ జెనిట్సుని చూసారా, అతను ఎంత కోపంగా ఉన్నాడో చూడండి. అతను ఎందుకు అట్లా ఉన్నాడో నా డీమన్ స్లేయర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటది, బట్ డోంట్ వరీ ఇక్కడ చెప్పాను. అండ్ గైస్ ఈ మూవీలో ఎక్కువ మంది జెనిట్సుని చూసే అరుసరు చూడండి, ఎందుకంటే తన ఫైట్ అట్లా ఉండిపోతుంది కాబట్టి. అండ్ గైస్ మీకు తెలుసా ఈ మూవీ జూలై 18 కి రిలీజ్ అవబోతుంది, బట్ ఇక్కడ కాదు జపాన్ లో. అండ్ మన ఇండియాలో అయితే సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతుంది అనమాట. అంటే ఇంకా 2 months వెయిట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. అండ్ ఆల్సో గైస్ సోలో లెవెలింగ్ ది సీజన్ 3 ఇప్పుడప్పుడే రాకపోవచ్చు ఆర్ లేదా అసలుకే రాకపోవచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకట్లా, సోలో లెవెలింగ్ సీజన్ 2 చాలా పెద్ద హిట్ అయింది కదా వరల్డ్ వైడ్ గా, అట్లాంటప్పుడు సీజన్ 3 ఎందుకు రావట్లేదని మీరు అనుకోవచ్చు. అండ్ యా సోలో లెవెలింగ్ సీజన్ 2 చాలా పెద్ద హిట్ అయింది వరల్డ్ వైడ్ గా, బట్ గైస్ జపాన్ వాళ్ళకి అంతగానో నచ్చలేదన్నమాట. అంటే వాళ్ళకి ఒక యావరేజ్ యానిమే లాగా అనిపించింది అనమాట సోలో లెవెలింగ్. అండ్ గైస్ ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా, సోలో లెవెలింగ్ ఒక ప్రొడ్యూసర్. సో జపాన్ వాళ్ళకి అంతగానో నచ్చలేదు కాబట్టి అందుకే సోలో లెవెలింగ్ సీజన్ 3 ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వాళ్ళకి ఎప్పుడైతే నచ్చుతుందో అప్పుడే సోలో లెవెలింగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే సోలో లెవెలింగ్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అండ్ ఒకవేళ మీరు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా వెయిట్ చేయకండి, వెళ్ళి మాన్వా చదవండి ఆర్ లేదా నేను సోలో లెవెలింగ్ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను, వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఆల్సో గైస్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి మర్చిపోకండి. అండ్ ఆల్సో గైస్ వరి అవ్వకండి సోలో లెవెలింగ్ ది న్యూ సీజన్ రావట్లని. సోలో లెవెలింగ్ కి బదులు బ్లాక్ క్లోవర్ రాబోతుంది. అంటే బ్లాక్ క్లోవర్ ది 5th సీజన్ రాబోతుంది. ఎలా చెప్పగలుగుతున్నానంటే బ్లాక్ క్లోవర్ వాళ్ళు 7th జూలైకి వీక్లీ షోనన్ జంప్ లో ఏమో ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నారంట. అండ్ న్యూ సీజన్ కన్నా ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకేముంటది. సో అందుకే నేను 5th సీజన్ అని అన్నా. అండ్ నాకు తెలిసి ఇదే విషయం చెప్తారు దాంట్లో, బట్ చూద్దాం ఏం చెప్తారని. అండ్ ఆల్సో గైస్ మీకు తెలుసా ద 100 గర్ల్ ఫ్రెండ్స్ హూ రియలీ లవ్ యూ అనే యానిమే ఒక కొత్త రికార్డ్ ని సెట్ చేసింది అనమాట. అండ్ రికార్డ్ ఏంటంటే ఈ యానిమే సీజన్ 2 ఎండింగ్ లో మెయిన్ క్యారెక్టర్ రెంతారో తన లవ్ స్పీచ్ ఇచ్చాడనమాట తన గర్ల్ ఫ్రెండ్స్ కి. అండ్ గైస్ ఆ స్పీచ్ లో 7000 కన్నా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయంట. అండ్ దాని వల్ల రెంటర్ ఒక వాయిస్ యాక్టర్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డు వచ్చిందనమాట లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చినందుకు ఇన్ ద యానిమే హిస్టరీ. అండ్ గైస్ ఈ యానిమే ని మీరు చూసారా, సో చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో గైస్ లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ వి 2 ఎపిసోడ్స్ వచ్చేసినాయి, మీరు చూసారా, చూడకపోతే చూడండి చాలా బాగున్నాయి ఆ 2 ఎపిసోడ్స్. అండ్ గైస్ యానిమేషన్ అయితే చాలా బాగుంది, చాలా క్లీన్ అండ్ క్లియర్ గా ఉంది. అండ్ కొన్ని రోజుల్లో దీని యానిమేషన్ సర్పాస్ చేసేయచ్చు డీమన్ స్లేయర్ యొక్క యానిమేషన్ ని. సో అందుకే మీరు ఇంకా చూడకపోతే చూడండి లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ యానిమేని. అండ్ కమెంట్స్ లో చెప్పండి మీకు ఈ యానిమే ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా అని. అండ్ ఆల్సో యానిమేషన్ కూడా ఎట్లుందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ గైస్ యానిమేషన్ అంటే గుర్తొచ్చింది, మీరు ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ యానిమే చూసారా, అండ్ చూసి ఉంటే దాని యానిమేషన్ ఎట్లుందో మీకు తెలిసి ఉంటది కదా. బట్ గైస్ అయినా సరే దీని సీజన్ 2 రాబోతుంది, అది కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో. అండ్ చూద్దాం ఈసారి అయినా దీని యానిమేషన్ బాగుంటదా లేదా అని. అండ్ ఆల్సో గైస్ ఫ్రమ్ ద ఓల్డ్ కంట్రీ బంకింగ్ టు ద మాస్టర్ స్పోర్ట్స్మెన్ అనే యానిమే కూడా సీజన్ 2 రాబోతుంది, అది కూడా నెక్స్ట్ ఇయర్. అండ్ ఈ యానిమే కూడా చూడడానికి బాగానే ఉంటది. సో అందుకే మీరు ఇంకా చూడకపోతే చూడండి ఒకసారి. అండ్ ఆల్సో గైస్ రీసెంట్ గానే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 1 ఎండ్ అయిపోయింది. సో దీని పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. అండ్ గైస్ మీరు ఇంకా ఈ యానిమే చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది ఈ యానిమే. సో అందుకే ఒకసారి చూడండి. అండ్ గైస్ మీరు ద డెవిల్ మే క్రై యానిమే చూసారా. అండ్ యాక్చువల్గా అయితే డెవిల్ మే క్రై ఒక గేమ్ అనమాట. సో ఆ గేమ్ ని ఒక యానిమే లాగా చేసినారనమాట. అండ్ ఈ యానిమే కూడా చూడడానికి బాగానే ఉంటుంది. సో అందుకే దీని కూడా సీజన్ 2 రాబోతుంది, అది కూడా నెక్స్ట్ ఇయర్. సో మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఆల్సో గైస్ మీరు సూపర్ క్యూబ్ యానిమే చూసారా. సో ఇది ఒక చైనీస్ యానిమే అనమాట. అండ్ గైస్ ఒకవేళ మీకు సోలో లెవెలింగ్ చాలా ఇష్టం అయితే అండ్ దాని లాంటి యానిమేస్ ఇంకా చూడాలని అనుకుంటే మీరు ఈ సూపర్ క్యూబ్ యానిమే చూడొచ్చు. అండ్ సోలో లెవెలింగ్ అండ్ సూపర్ క్యూబ్ మీకు సిమిలర్ గా అనిపించవచ్చు, ఎందుకంటే సోలో లెవెలింగ్ లో ఎట్లయితే మన జిన్వుకి సిస్టమ్ దొరుకుతుందో అట్లనే సూపర్ క్యూబ్ లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ కి కూడా ఒక క్యూబ్ దొరుకుతుంది. అండ్ అది జిన్వు ఒక సిస్టమ్ లాగానే పనిచేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఆ క్యూబ్ మాట్లాడగలుగుతుంది కూడా మన మెయిన్ క్యారెక్టర్ తో. అండ్ ఆల్సో ఆ క్యూబ్ మెయిన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చేస్తుంది జస్ట్ లైక్ జిన్వు లాగా. అండ్ ఆల్సో ఈ యానిమే లో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ యానిమేషన్ కూడా చాలా బాగుంటది. సో ఇట్లా ఈ సూపర్ క్యూబ్ యానిమే సిమిలర్ గా ఉంటది సోలో లెవెలింగ్ లాగా. సో అందుకే మీకు సోలో లెవెలింగ్ చాలా ఇష్టం అయితే మీరు ఈ సూపర్ క్యూబ్ యానిమే చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ యానిమే కూడా సీజన్ 2 రాబోతుంది, బట్ ఎప్పుడు రాబోతుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఆర్ లేదా 2027 లో రావచ్చు. అండ్ ఆల్సో గైస్ మీరు మై హీరో అకాడమియా విజిలాంటే చూసారా. సో ఇది ఒక స్పిన్ ఆఫ్ అనమాట ఆఫ్ మై హీరో అకాడమియా.
అండ్ ఈ యానిమే కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని కూడా పార్ట్ 1 ఎండ్ అయిపోయింది రీసెంట్ గానే, అండ్ పార్ట్ కూడా రాబోతుంది, బట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ ఆల్సో గైస్ విండ్ బ్రేకర్ ఉంది కదా, దానివి ఆల్రెడీ 2 సీజన్స్ వచ్చేసినాయి, అండ్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందో ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ గైస్ విండ్ బ్రేకర్ ది లైవ్ యాక్షన్ రాబోతుంది అనమాట ఎందుకో మళ్ళీ. సో గైస్ ఇవి కొన్ని అప్డేట్స్ యానిమేకి సంబంధించినవి. సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉంటే కన్ఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 22K కి దగ్గర ఉన్నాం, సో 22K కి కూడా రీచ్ చేయించేసేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1K దగ్గరలో ఉన్నాం దాంట్లో, సో 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ మర్చిపోకండి గైస్, కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.